వెల్కమ్ టు టీవీ24 న్యూస్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకు 30 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసిన బుచ్చి మరియు కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు. ఈ సందర్భంగా బుచ్చి మండల టీడీపీ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు మరియు టీడీపీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకు 30 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఆయన ఒక విజన్ ఉన్న మహోన్నత నాయకుడని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ 5 మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ24 న్యూస్ ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ24 న్యూస్. నాయకుల నుంచి తప్పించాలి, ట్రాన్స్ఫర్స్ని నాయకుల నుంచి తప్పించాలంటే ఎలాంటి ఏంది అనే ఆలోచనలు కూర్చొని ఐఏఎస్లు కూర్చోబెట్టుకొని ఒక్క క్షణం ఆలోచిస్తాడు. ఏం చేయాలి, దీనికి మార్గం ఎట్లా? రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే వేధిస్తున్నారు ట్రాన్స్ఫర్స్కి. అలాంటి సందర్భంలో ఆయనకి ఒక సలహా ఇచ్చినటువంటి వ్యక్తి ద్వారా కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి. ఈరోజు ఉద్యోగస్తులు హ్యాపీగా కౌన్సిలింగ్ సిస్టంలో ఇంట్లో కూర్చొని నా ప్లేస్ ఎక్కడనేది ట్రాన్స్ఫర్లో పెట్టుకుంటారు. అన్యాయం అంటూ అందరికీ న్యాయం జరగద్ది. అలాంటి వ్యక్తి అయినా అదేవిధంగా ఈరోజు నాడా చట్టం తీసుకొచ్చాడు, సేమ్ ఇలాని. 96 నేను చూశాను. ట్రాన్స్ఫర్లో అన్యాయం జరుగుతున్నటువంటి వ్యక్తికి న్యాయం చేయాలని ఈరోజు నాడా చట్టంలో సేమ్ నేనే ఆలోచించాను. ఎందుకు తీసుకొచ్చాడని ఆలోచించేటప్పటికి నాడా చట్టంలో రెవెన్యూ శాఖ ఎలా చేస్తుందంటే, మన అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చాలంటే కనీసం 6 నెలలు అధికారుల చుట్టూ తిరుగుతూ అనేక ఫైల్స్ పట్టుకొని తిరుగుతున్నటువంటి ఈరోజు లేట్ అవుతుంది, మన ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందని పసిగట్టి నానా చట్టాన్ని రద్దు చేశాడు. ఈరోజు డైరెక్ట్గా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మారాలంటే ఈజీ మెథడ్ని తీసుకొచ్చి నేరుగా అప్లోడ్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఎంతోమంది వ్యాపారస్తులకి ఈ వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడానికి ఇండస్ట్రియల్ స్టేజ్ కానీ అందరికీ చాలా ఉపయోగపడ్డ వ్యక్తి. కాబట్టి ఆయన మన నాయకుడిగా ఉండడు, మన ముఖ్యమంత్రిగా ఉండడు ఎంతో అదృష్టం చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు P4 విధానం వల్ల అన్నీ ఆయన మెదడులో వచ్చి జాబ్ అనేటువంటి ప్రతి అంశం ఎవరికి అర్థం కాదు. ఆయన కాడించి వచ్చినటువంటి P4 విధానంలో ఒక పేదవాడు ఎక్కడైనా గుర్తిస్తాం. పేదవాడిని గుర్తించి కనీసం కొంతవరకైనా ఆ పేదవాడిని మనం కొంతైనా వాడికి హెల్ప్ చేయాలి. మన మనసులో ఉంటుంది పేదవాడికి ఏదైనా హెల్ప్ చేయాలని. అదేదో డైరెక్ట్గా నేరుగా వెళ్లకుండా ఒక విధానంలో, ఒక పద్ధతిలో మనకు గుర్తింపు వచ్చేలాగా ఆయన P4 విధానం తీసుకొని వచ్చి ఆ P4 విధానం ద్వారా ఎంతోమంది పేదవాళ్ళకి సహాయం చేసే అవకాశాన్ని కల్పించినటువంటి ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అలాంటి వ్యక్తిని మనం ఈరోజు ముఖ్యమంత్రిగా చూసుకుంటూ ఎంతో సంతోషంగా నెక్స్ట్ 100 సంవత్సరాలు ఆయన 100 సంవత్సరాలు వచ్చేదాకా ముఖ్యమంత్రిగానే ఉండి మనకు ఆయన పాలన అందిస్తే బాగుంటుందని అందరం ఆకాంక్షిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్లకు, అన్ని మండలాల నుంచి విచ్చేసినటువంటి అధ్యక్షులకు, నాయకులకు, కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట 1995 సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈనాటికి 30 సంవత్సరాలు అయింది. అందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి అన్ని మండలాల నుంచి విచ్చేసి ఇంత ఘనంగా విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.